VS99 న్యూస్. నగర శివారు శంషాబాద్ మండలం నానాజీపూర్ ఓ ఇంటి నిర్మాణ అనుమతుల కోసం 35,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ గ్రామ పంచాయతీ సెక్రటరీ కరోబార్. 111 జీవో పేరుతో చెలరేగుతున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులు శంషాబాద్ లో ఎటువంటి నిర్మాణాలకు అనుమతులు లేకపోవడంతో ఇదే అదునుగా అనుమతుల పేరుతో అందిన కాడికి దండుకుంటున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులు. తాజాగా 3 నెలల్లో శంషాబాద్ మండలంలోని నార్కుడ, నానాజీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఏసీబీ అధికారులకు డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. తాజాగా నానాజీపూర్ గ్రామంలో యాకత్పురాకు చెందిన బర్కత్ అలీ ఇంటి అనుమతుల పేరుతో గ్రామ పంచాయతీ కార్యదర్శి కరోబార్ ఇంటి 35,000 లంచం తీసుకుంటూ ఈ రోజు ఏసీబీ అధికారులకు పట్టుబడడం జరిగింది. నమస్తే, నా పేరు ఆనంద్, డిఎస్పీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ. దానికి నేను డిఎస్పీగా ఉన్నాను. బర్కత్ అలీ గారు అని చెప్పేసి ఆయన ఇక్కడ ఒక 500 గజాల ప్లాట్ నానాజీపూర్లో కొనుక్కున్నారని చెప్పేసి చెప్పారండి. అతనికి ఒక రూము ప్లస్ కాంపౌండ్ వాళ్ళు, తర్వాత హౌస్ నెంబరు, ట్యాక్స్ అసెస్మెంట్ అవి కావాలని చెప్పేసి ఆయన దాని పర్మిషన్ నిమిత్తమై ఈ నానాజీపూర్ పంచాయతీ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. అప్పుడు వాళ్ళు 65,000 రూపాయలు డిమాండ్ చేశారట. దాని తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే 50,000కి తగ్గించడం జరిగింది. మళ్ళీ బాలరాజ్ని అనే బిల్ కలెక్టర్ని కూడా కలవమని చెప్పేసి మన విలేజ్ పంచాయతీ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. అప్పుడు అతను బాలరాజ్ అనే బిల్ కలెక్టర్ని కూడా కలిశారు. కలిసిన తర్వాత అతను 50,000 ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా తప్పదని చెప్తే మళ్ళీ ఒకసారి చివరి ప్రయత్నంగా ఇంకోసారి వెళ్ళి మళ్ళీ రాధిక అని ఇక్కడ విలేజ్ పంచాయతీ సెక్రటరీ గారిని కలిస్తే తను 35,000 రూపీస్ డిమాండ్ చేశారు ఫైనల్గా. సో ఆ 35,000 రూపీస్ డిమాండ్ చేశారని మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుని మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని ఈరోజు మార్నింగ్ అరౌండ్ 10:30 to 11 బిట్వీన్ ఇక్కడికి వచ్చినప్పుడు 35,000 రూపీస్ రాధిక గారు త్రూ బిల్ కలెక్టర్ బాలరాజ్ గారి ద్వారా తీసుకుంటున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళిద్దరిని ఇప్పుడు అదుపులో తీసుకున్నాము. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. సో దాని ప్రకారం ఫర్దర్గా రిమాండ్ అది కూడా అవసరమైతే చేయడం జరుగుతుంది.